2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జగదీష్ గారు. నమస్కారం అమ్మా. సార్, చాలా మంది కూడా బిజినెస్ చేయాలి అన్న ఆలోచనతో ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ప్రెజెంట్ అవును. సిట్యుయేషన్‌లో. అయితే అవును. ఎవరైనా కూడా రైస్ రిలేటెడ్‌గా చాలా వ్యాపారాలు చేసుకోవచ్చు. అందులో చాలా స్కోప్ అవును. ఉందని ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పడం అవును. జరిగింది. అవును. సో, దాని రిలేటెడ్‌గా ఎవరైనా కూడా ముందుకు వెళ్ళాలి అనుకునే యెస్. వాళ్ళకి అందులో లాభాలు ఏ రకంగా ఉంటాయంటారు? దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి సార్? దీనిలో చాలా మంచి స్కోప్ ఉందమ్మా. రైస్ ఈ వ్యాపారం ఎస్పెషల్లీ ఏంటంటే కొంతమందికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి, తర్వాత దాన్ని ఒక వర్కర్స్‌ని పెట్టి, తర్వాత దానిలో రోజువారీ టెస్ట్ చేసుకొని, దాన్ని మార్కెటింగ్ చేసుకొని, తర్వాత మళ్ళీ తెచ్చుకొని, క్వాలిటీ టెస్ట్ చేసుకొని అంత ఓపిక ఉండదు. సో, ఎలా ఉంటంటే ట్రేడింగ్ మైండ్ సెట్ ఉంటుంది. ట్రేడింగ్ మైండ్ సెట్ కొంత ఇన్వెస్ట్‌మెంట్ చేసామా, ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఓ వారంకో, 10 రోజులకో మనకి ప్రాఫిట్‌తో రిటర్న్స్ వచ్చినాయి. సో, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. సో, వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో, వీళ్ళేంటంటే కొంచెం లాజిస్టిక్స్‌ని కూడా చూసుకోవాల్సి వస్తది. సో, రైస్ అంటే మనకి దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో రకాల రైస్‌లు ఇప్పుడు సోనా మసూరి రైస్ గానీ, ఇంకా హెచ్ఎంటీ రైస్ అని గానీ, బాస్మతి రైసు, లేకపోతే బ్రౌన్ రైసు, సింగిల్ పాలిష్, డబుల్ పాలిష్, ఇట్లా ఉప్పుడు బియ్యం, పారాబాయిల్డ్ రైస్, ఇట్లా ఎన్నో రకాల రైస్లు ఉంటాయి. సో నేను మన ఇప్పుడు తెలంగాణ అయితే తెలంగాణ మనకు తెలుసు. ఇప్పుడు నేను నిజామాబాద్ కానీ, ఇప్పుడు ఇటు నల్గొండ కానీ, ఇంకోటి కానీ, ఇప్పుడు ఇటు మిర్యాలగూడ, ఇట్లా చాలా ఏరియాలు, కరీంనగర్, చాలా ఏరియాలు, మహబూబ్ నగర్, అసలు ఆల్మోస్ట్ ఆల్ చాలా డిస్ట్రిక్ట్స్ లో ఇవాళ రైస్ పంటలు ఉన్నాయి. సో వరంగల్లో కూడా మంచి రైస్ ఉన్నాయి. అట్లాగే ఆంధ్రాలో చూస్తే మనం అటు కర్నూలు సైడ్ కానీ, ఇటు కృష్ణా జిల్లా కానీ, గోదావరి జిల్లాలు కానీ, గుంటూరు కానీ, ఇట్లా అన్ని చోట్ల ఇప్పుడు రైస్ అవైలబిలిటీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏంటంటే రైస్ వ్యాపారం అనగానే మనం వెళ్ళి ఎక్కడో కృష్ణా జిల్లాలోనో, లేకపోతే ఇంకో చోటో, లేకపోతే మిర్యాలగూడకి వెళ్ళో, లేకపోతే నిజామాబాద్ నుంచే కూడా రైస్ తెప్పించుకోవాలి అని అనుకుంటారు. అది నెక్స్ట్ లెవెల్. హైదరాబాద్లోనే హోల్సేల్లో బిగ్ డిస్ట్రిబ్యూటర్స్, బిగ్ డీలర్స్ ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఆల్రెడీ తెప్పించేసేసుకుని చాలా రీజనబుల్ రేట్లో వాళ్ళు మార్జిన్స్లో ఇన్వెస్ట్ చేసేసుకుని తెప్పించేసుకుంటారు. సో ఇప్పుడు మార్కెట్లో ఒక రైస్ బ్యాగ్, బ్రాండెడ్ రైస్ బ్యాగ్ కానీ, ఒక బ్రాండెడ్ కంపెనీలు బ్యాగులు ఎలా ఉన్నాయంటే ఒక 1600 to 1800 రూపీస్లో సోనా మసూరి వెరైటీస్ ఉన్నాయి. సో నేను ఎక్కువగా సలహా ఇచ్చేది ఏంటంటే, ఎన్నో బ్రాండ్స్ వెళ్తున్నా 60 to 70% అబౌవ్ యూసేజ్ ఉన్నది సోనా మసూరి రకానికే. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి రైస్లో. ఇప్పుడు మనం రాజేంద్ర నగర్లో కూడా కొన్ని వంగడాలు వచ్చినాయి. చాలా వెరైటీస్ వచ్చినా కూడాను అంతా కూడాను ఇది 3 రకాల రైస్లు ఉంటాయి. సన్నని రైసు, లాంగ్ రైస్, మీడియం రైస్, షార్ట్ రైస్. సో మనం అందరం కూడాను లాంగ్ రైస్కి అలవాటు పడ్డాం. సో మీడియం రైస్ అంటే ఎక్కువగా మీడియం కానీ, షార్ట్ రైస్లో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఇస్తారు. అవి గవర్నమెంట్లు ఇచ్చినా కూడాను వాళ్ళు జనాలు వాటిని కొనకుండా మనం చూస్తున్నాం. మళ్ళీ వాటిని ఎదురు అమ్మేయటం, వాటిని పిండిల కోసమో, ఇంకోటి కోసమో, లేదా ఎక్స్పోర్ట్ కోసం ఈ మధ్య మనం చూసాం. ఎక్స్పోర్ట్ కోసం ఈ బియ్యాన్ని, పీడిఎస్ బియ్యాన్ని బయటికి పంపించేయటం. అవి ఏంటంటే తింటలేదు. సో ఎక్కువ తినేది సోనా మసూరి. సో మనం ఏంటంటే అందువల్ల జనరల్గా వ్యాపారంలో రాగానే ఇప్పుడు కంగారు పడిపోతూ ఉంటారు. నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, మనం ఏదైనా సెగ్మెంట్ని ఎన్నుకున్నప్పుడు ఆ సెగ్మెంట్లో ఊరికే 10 వెరైటీస్ పెట్టాలి అని, 20 వెరైటీస్ పెట్టాలని ఆలోచన చేయొద్దు. నేను ఇంతకుముందు హోమ్ స్నాక్స్ బిజినెస్ అప్పుడు కూడా నేను చెప్పాను, 20-30 వెరైటీలు, 40 వెరైటీలు చేయాలి, స్వీట్ షాప్ పెట్టాలి అంటే కంగారుగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఆ లాజిస్టిక్స్ అని కష్టం. 4-5 వెరైటీస్, 6 వెరైటీస్ లోపల చేసుకుంటే బాగుంటుందని ఎట్లాగే చెప్పాను. నేను ఇక్కడైతే అసలు 4 వెరైటీలు, 10 వెరైటీలు ఉన్నా అన్ని డీల్ చేయమని చెప్పను. చేస్తే సోనా మసూరి, లేదంటే బాస్మతి. ఎందుకంటే ఈ సోనా మసూరి రైస్కి ఎక్కడ అప్లికేషన్స్ ఉంటాయి? మన హోల్సేల్ షాపులో చిన్న చిన్న కిరాణా షాప్స్ ఉంటాయి కదా, కిరాణా షాప్లో ఒక 20-30 బస్తాలు తెప్పించుకుంటారు. తర్వాత హాస్టల్స్, తర్వాత మెస్సులు, తర్వాత క్యాటరింగ్ చేసేవాళ్ళు, తర్వాత అఫ్కోర్స్ ఇళ్లలో కూడా మనం అలవాటు కనుక చేయగలిగితే, అపార్ట్మెంట్లో ఒక రేటు కనుక ఇవ్వగలిగితే, ఇప్పుడు 1650-1700 రూపీస్లో సోనా మసూరి రైస్ మార్కెట్లో మనం వెళ్ళి తెచ్చుకుంటే, మనం జెప్టో కానీ ఇలాంటి క్విక్ కామర్స్లో కూడా మనం వెళ్ళి తెచ్చుకున్న అదే రేట్. యాక్చువల్లీ క్విక్ కామర్స్లో నుంచి మనం తెచ్చుకున్న వర డెలివరీ చేసినా కూడా ఆ 1700-1800 రూపీస్లో ఉంటుంది. రియాలిటీ ఏంటంటే, హోల్సేల్లో బాగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వ్యక్తులకైతే, అంటే ఒక 50 లక్షల కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగిన వ్యక్తులకైతే అది 1200 రూపీస్ లోపలే దొరుకుతుంది. సో కొంచెం హైదరాబాద్ నుంచి మనం తీసుకున్నా కూడా 1300 రూపీస్, 1250-1300 రూపీస్లో దొరుకుతుంది. అంటే కేజీ మనకి 63-64 రూపాయలు. వాస్తవానికి కేజీ 50 రూపాయలు, 48-50 రూపాయల లోపలే మనం హోల్సేల్లో. సో దీనికి ఏంటంటే మినిమం ఒక పెట్టుబడి ఏంటంటే ఒక 5 to 7 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్.
అంటే అప్రాక్సిమేట్లీ ఒక లారీ టన్నులో 2 రకాలు 600 బ్యాగుల నుంచి 1000 బ్యాగుల వరకు కూడాను ఒక లారీ చేస్తుంది. సో 1000 బ్యాగులు అంటే 25,000 కేజీలు, అది పెద్ద లారీ. సో ఒక 1000 బ్యాగులు మనం కొనుక్కోవాలి అనుకో, ఒక 1200 రూపీస్లో మనకు మార్కెట్లో దొరికితే ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. సరే 1000 బ్యాగులు కాకుండా మనం మధ్యవాద మార్గంగా ఒక 15,000 కేజీస్ అంటే ఒక 15 టన్స్ అనేది ఒక మినిమం ప్రామాణికం ఒక లారీని చేయటం. అంటే అప్రాక్సిమేట్లీ 600 బ్యాగ్స్, ఒక 600-650 బ్యాగ్స్ ని అంటే అప్రాక్సిమేట్లీ ఒక 6-7 lakhs ఇన్వెస్ట్మెంట్ తో వ్యాపారం స్టార్ట్ చేసుకుంటే, సో ఇది ఎలా ఉంటుందంటే కేజీ వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక గోడౌన్. సో ఒక అంత లారీని దింపాలి అంటే ఒక 30-40 వేల రూపాయలు పర్ మంత్ రెంట్ ఉండే గోడౌన్, లారీ వెళ్ళటానికి రావడానికి ఉండే ఉంటుంది. ఒక అటెండెంట్, సో అది 30-40 వేలు, ఒక అటెండెంట్ కాస్ట్ ఒక 10-15 వేలు 20 వేలు ఇంతే. ఇంకా ఫిక్స్డ్ గా ఆటో ట్రాలీ మనకు ఉంటే ఓకే, లేదంటే ఆటో ట్రాలీ వచ్చినప్పుడు అవుతుంది. సో ఆటో ట్రాలీ దించడానికి పెంచడానికి దీనిలో ఏంటంటే ఒక బస్తాకు ఒక 5 రూపాయలు, దింపినందుకు 5 రూపాయలు, మళ్ళీ ఎక్కించినందుకు 5 రూపాయలు. సో అంటే ఒక 25 కేజీల బ్యాగుల మీద 10 రూపాయలు పడుతుంది అనుకో. అక్కడ ఒక దింపటం పెంచటం హమాలీ ఛార్జెస్ కేజీకి 2-3 రూపాయలు, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 2 రూపాయలు పడినా మనకు 50 రూపీస్లో మనకు వస్తే ఒక 5-6 రూపాయల్లో హమాలీ అండ్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా కవర్ అయిపోతే అప్రాక్సిమేట్లీ ఒక 8-10 రూపీస్ మార్జిన్స్, 7-8 రూపీస్ పర్ మార్జిన్ కేజీకి ఉంటుంది. సో దీన్ని మనం అప్రాక్సిమేట్ గా లెక్కేస్తే 1500 కేజీస్ 15,000 కేజీస్ ని మనం ఒక ట్రిప్ తీసుకురాగలిగితే, సో ఇమాజిన్ ఈవెన్ ఒక 5 రూపాయలు వేసుకున్నా 75,000 రూపాయలు ఆ ట్రిప్కి మిగులుతుంది. 5 రూపాయలు మిగిలితే, ఇఫ్ ఇట్ ఈస్ 8 రూపీస్ కనుక మిగలగలిగితే ఖర్చులన్నీ పోను. నేను చెప్పేది ఈ టోటల్ ఎక్స్పెండిచర్, మన ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, హమాలా ఎక్స్పెండిచర్ అండ్ మన గోడౌన్ ఛార్జెస్ ఇవన్నీ పోను. ట్రిప్ మీద ఒక 1 lakh రూపీస్ మనకి సేవ్ అవుతుందంట, మిగులుతుంది ప్రాఫిట్. ఎన్ని రోజుల్లో? మన కెపాసిటీ. లోడ్ దిగంగానే 2 రోజుల్లో అమ్ముకుంటే 2 రోజుల్లో అయిపోతుంది. వాస్తవానికి నేను సైకిల్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొత్తగా వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఒక నెలకి మొదట్లో ఒక సైకిలే అనుకుంటే ఒక 2-3 నెలల్లో వాళ్ళు 2 సైకిల్స్ కి వెళ్ళగలుగుతారు. ఒక 6 months లో 3 to 4 సైకిల్స్ కూడా, అంటే మార్కెట్ డెవలప్ అయి ఉంటుంది కదా, లోడ్ దింపటం 1 week లో మళ్ళీ బ్యాక్ డబుల్ వచ్చేస్తాయి. 7.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు, 9 lakhs తో వెనక్కి వచ్చేసింది, ఒక 1.5 lakh మార్జిన్. సో ఈవెన్ అతను ఎక్కడైనా ఇన్వెస్టర్ తెచ్చుకున్నా సరే, ఒక సపోజ్ అందరి దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర డబ్బులు లేవు, మనం 10 లక్షలు పెట్టుబడి పెట్టాయని తెచ్చుకున్నాం, ఆయనకి ఈ నెల రోజుల కోసం ఈవెన్ ఒక 50,000 రూపాయలు ఆయనకి ఇచ్చినా సరే స్టిల్ ఈ గెట్స్ 50,000 to 75,000 రూపీస్ మార్జిన్. అంటే 2 times ఈయన 2 times రొటేషన్ చేసుకున్న అవతల ఒకసారి కదా ఇచ్చేది. సో అట్లా 2 సైకిల్స్ లెక్కేసుకుంటే 1,25,000 1,25,000 2.5 ఇస్తే, ఈవెన్ ఎక్కడన్నా అతను ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకున్నా కూడా, చేతిలో డబ్బు లేక ఎవరి దగ్గర తెచ్చుకున్నా కూడా 50,000 70,000 వాళ్ళకి ఇచ్చినా కూడా స్టిల్ ఒక 1 month లో ప్రశాంతంగా ఒక లోడ్ దింపుకోవటం చేయటం. ఇతను డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెటింగ్ ఛానల్స్ ని డెవలప్ చేసుకోవాలి నెమ్మదిగా. అదే మార్కెటింగ్ ఛానల్స్ అంటే తెలిసిన కేటరర్స్ అని, ఇదిగో ఆల్రెడీ కేటరర్ మార్కెట్ లో 1,400-1,500 తెచ్చుకుంటున్నాడు అనుకో. అండ్ అలాగే సార్, ఎవరైనా కూడా బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మనకి గైడెన్స్, సపోర్ట్, మెంటర్షిప్ బిజినెస్ పరంగా ఇస్తూ ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వడం ఎలా ఉంటుంది? ప్రొసీజర్ కావచ్చు, వాళ్ళ ద్వారా మనం వెళ్తే మన బిజినెస్ లో ఎంతవరకు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇది ఒక మెంటర్స్ గానీ డెఫినెట్ గా అమ్మ, గురువు లేని విద్య గుడ్డి విద్య అని ఒక సామెత ఉంది. సో ఏ దానికైనా సరే, ఇప్పుడు మనం ఒక వంట ఉంది, యూట్యూబ్ లో ఒక మంచి బిర్యానీ చేయటం నేర్చుకుంటాం కదా, అదే యూట్యూబ్ లో వీడియోతో పాటు ఆ నాలెడ్జ్ తో పాటు మనకి ఒక కుక్కు ఆల్రెడీ బిర్యానీ ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకో, ఆయనకి శాలరీ ఇవ్వద్దు, ఆయనకు ఒక 5,000 10,000 వచ్చి నేర్పించినందుకు మనం ఇచ్చామనుకో, ఆ రియల్ టైం టెక్నిక్స్ నేర్పిస్తే యూట్యూబ్ లో నేర్చుకున్న దానితో పాటు, అంటే నిజంగా నువ్వు వ్యాపారం చేయాలనుకుంటే సరే, ఇంట్లో ఉండి ఏదో టేస్ట్ తిందామంటే ఓకే, ఈవెన్ ఇంట్లో వాళ్ళు కూడా ఒక గృహిణి మంచి వంట బిర్యానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ చేసి పెట్టాలనుకో, ఒక 5,000 ఆ గురువుకి ఇస్తే, మంచి చెఫ్ కి ఇస్తే, ఆయన ఒక రోజు వచ్చి నేర్పించారనుకో ఆయన, సో ఆటోమేటిక్ గా పర్ఫెక్ట్ గా మైండ్ లో ఉండిపోతుంది. బిజినెస్ లో కూడా అంతే, కంపల్సరీగా మంచి కన్సల్టెంట్స్, మంచి మెంటర్స్, మంచి కోచెస్ సపోర్ట్ కనుక తీసుకుంటే. కాకపోతే ఇక్కడ నేను చిన్న వార్నింగ్ ఇచ్చేది ఏంటంటే, బిజినెస్ లో 2 రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పుకున్న దానిలో అంటే 2 కాదు 3 రకాలు ఉన్నారు, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి 3 రకాలు ఉన్నారు. ఫస్ట్ ఏంటంటే, బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది, వాళ్ళకి అవగాహన ఉంటుంది, స్టిల్ దే విల్ గైడ్
మేబీ రాంగ్, అంటే అవతల వ్యక్తి రాంగ్ ఏదో బిజినెస్ అది తెచ్చుకుంటాడు, ఇతనికి తెలుసు అది సరైన బిజినెస్ కాదని, స్టిల్ ఆ ఫీజు కోసం చేసుకోమంటారు. సో వాల్యుబుల్ టైం అండ్ మనీ పోతుంది. రెండో వెరైటీ ఎవరు అంటే ఆల్రెడీ వాళ్ళకి బిజినెస్ లో నాలెడ్జ్ లేదు, ఎక్కడో జాబ్ చేసే ఉంటే ఏదో నేర్చుకుని మేము చెప్పగలుగుతాం అనుకుంటాం కానీ దే డోంట్ హ్యావ్ ఎక్స్పర్టైజ్. ఆ ఎక్స్పర్టైజ్ లేకపోయినా గైడ్ చేస్తూ ఉంటారు, అవతలాన్ని ఏదో మిస్గైడ్ చేస్తూ ఉంటారు అతనికి వచ్చే ఫీజు కోసం. అక్కడ కూడా కస్టమర్ లాస్ అయిపోతాడు. సో థర్డ్, ఇప్పుడు నేనున్నా అనుకోమా, నేను ఆల్రెడీ వ్యాపారాలు చేసి ఈ రంగంలో ఎందుకు వచ్చాను, నేను వేల మందికి లక్షల మందికి సరైన గైడెన్స్ ఉంటే వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతారు అనే ఒక మంచి దృక్పథంతో, సామాజిక దృక్పథంతో మనం అడుగు పెట్టాం కదా. ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ ఐడియా వాళ్ళకి వర్కౌట్ అవుద్ది అనుకుంటేనే వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాం, గైడ్ చేస్తాం. మనకి ఫీజు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాదు, మనకేంటంటే గ్రోత్ ఆఫ్ ద అదర్ పర్సన్. సమాజంలో కొంతమంది వేల మంది లక్షల మంది వ్యక్తులు మన యొక్క నాలెడ్జ్ వల్ల, అందుకని ఇవాళ మన సుమన్ టీవీలో యూట్యూబ్లో మనం వీడియోలు చేసేది కూడా ఏంటంటే ఆ నాలెడ్జ్ని మనం ఎంత ఇవ్వగలిగితే అంత షేర్ చేయగలిగితే సమాజంలో మంచి బిజినెస్ పీపుల్ రెడీ అయితే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా వస్తే 10 మందికి ఉపాధి, ద్వారా దేశం యొక్క ప్రగతి. ఇదే మన ఉద్దేశం. మరి ఇలా ఎవరికైనా కూడా సార్ మీరు అన్నట్టుగానే ఇన్ డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి బిజినెస్ గురించి మీరు చెప్తూ ఉంటే ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ తో కనుక ఈ బిజినెస్ లో వెళ్తే మీరు అన్న ప్రాఫిట్స్ ఏదైతే ఉన్నాయో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తూ ఉన్నాయి. అలా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? సో ఇదే మన ఇప్పుడు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్ని మనం కాంటాక్ట్ చేయగలిగితే మనం ఫోన్లో అపాయింట్మెంట్ ఇస్తాం, 1-to-1 అపాయింట్మెంట్ ఇస్తాం. ఫ్యూచర్లో మన సెషన్స్ కూడా మనం కండక్ట్ చేద్దాం. ఇటువంటి వాటిలో ఏమవుతుందంటే అన్నీ తెలిసినట్టే ఉంటాయి వ్యాపారాలు. ఇప్పుడు నేను చెప్పనప్పుడు తెలియదు, ఈ యూట్యూబ్ వీడియో అయిపోయేటప్పటికి ఏంటంటే ఓహో ఇంతేనా అనిపిస్తుంది. బట్ ఇంతేనే దానిలో చాలా లొసుగులు ఉంటాయి, చాలా చిన్న ఉంటాయి, ఆ ట్రిక్స్ ఉంటాయి. అంటే 99% మనకు తెలిసిన ఒక 1% ఎసెన్స్ ఒక ఎక్స్పర్ట్ నుంచి మనం గైడెన్స్ తీసుకుని వ్యాపారం ముందుకెళ్తే, ఎందుకంటే ఇప్పుడు సాహసాలు చేసేటప్పుడు ఎక్స్పర్ట్ గైడెన్స్లో సాహసాలు చేయమని మనకి టీవీలో షోస్లో కానీ రియాలిటీ షోస్లో వస్తాయి కదా. అంటే ఏంటది, అన్ని తెలిసినట్టే ఉంటాయి, అన్ని అర్థమైనట్టే ఉంటాయి, అర్థం కావు. వ్యాపారం అనేది చాలా ఒక బ్రహ్మ పదార్థం. అది ఎవరు పడితే వాళ్ళు అట్లా తెలియగానే, ఐడియా తెలియగానే, యూట్యూబ్లో చూడంగానే, ఇంకోటి చూడంగానే ఐడియాతో ముందుకు వెళ్ళటం కష్టం. ఆ ప్రాపర్ వే తెలియాలి, ప్రాపర్ రైట్ పర్సన్తో వీళ్ళు ప్రయాణం చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.